బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో రేపు జరగాల్సిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ మరియు జనసేన సాధక సమ్మేళనం పేరిట ఏర్పాటు చేసిన సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు శాంతి భద్రతల దృష్ట్యా పర్మిషన్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో సభ నిర్వహణ కోసం జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు ఈ సభపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కాసేపటి క్రితం హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ తలపెట్టిన సభపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఏర్పాటును ఇష్టపూర్వకంగా అంగీకరించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ నవనిర్మాణ సభ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన వచ్చినప్పుడు తాను తీవ్ర మనస్తాపానికి గురై ఏకంగా 11 రోజుల పాటు అన్నం ముట్టలేదని స్వయంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్కు తెలంగాణ గడ్డపై సభలు పెట్టే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఇక్కడి ప్రజల భావోద్వేగాలను గాయపరిచిన జనసేనాని ముందుగా తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొండగట్టు అంజనేయ స్వామికి సంబంధించి ఈరోజు ఎవరైనా దేవాలయానికి పోతే రైట్ ఒక పెద్ద కార్యక్రమం చేసుకుంటూ నువ్వు దాన్ని రాజకీయ పరంగా వాడుకొని ఏదో కొండగట్టుకి ఏదో చేస్తారు కావచ్చు. తిరుమల దేవస్థానం చైర్మన్ రావాలి, ఈవో రావాలి. నువ్వు దేవాదాయ శాఖ మంత్రి కూడా కాదు. అయినా పోనీ సరే పరాయి రాష్ట్రమైన వస్తా ఉన్నాడని గౌరవించే విధంగా గౌరవించడం. ఇవాళ ఎందుకు మేము మాట్లాడుతున్నామంటే తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ అందరూ కూడా తెలంగాణ కావాలని అడిగినాం, పోరాటం చేసినాం. ఇవాళ తెలంగాణ పోరాట యోధులుగా అమరవీరులు కావచ్చు, లేదా పూర్తి స్థాయిగా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు, కేసులు ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి గౌరవించాలి, గుర్తింపాలని ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులను గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే కమిటీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే తెలంగాణ ఎట్లా పడితే అట్లా తిట్టిన ఆయనే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించిన ఆయనే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో రైట్ ఇది ఒక ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాడు పర్లే. కానీ మరి ఈ నవనిర్మాణ సభను పెడతాడు పోయి గుజరాత్లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు. ఓన్లీ తెలంగాణకు వచ్చి ఆయనే పైసలు ఇస్తే ఏ నటన అంటే ఆ నటన ఏమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. తెలంగాణ వైషమ్యాలు సృష్టించాలి, రాజకీయమైనటువంటి విమర్శపూరితంగా మాట్లాడాలి. రైట్ నువ్వేమైనా పెట్టుకోవా, ఇది డెమోక్రటిక్ కంట్రీ. కానీ నా గుండెల మీద దాన్ని, నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గాయం కలిగించేటువంటి కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ కళ్ళతోటి మాడిపోయినాయి అంటే, లేదా తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు బాధపడ్డా అన్నటువంటి వాడు ఇక్కడికి వస్తే మాట్లాడే ముందు దానికి జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. మరోవైపు ఆంధ్రాలో రాజధాని కట్టడం చేతకాకే ప్రస్తుతం తెలంగాణ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాజకీయ నాయకుల ఏజెంట్ తెలంగాణ సీఎంగా ఉండడంతో వారి డ్రామాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ముందు తమ సెక్రటేరియట్లోకి నీళ్లు రాకుండా చూసుకోవాలని కవిత సూచించారు. ఆ తర్వాత తెలంగాణలో జనసేన సభ పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. అటు తెలంగాణలో టీడీపీని విస్తరిస్తామని మహానాడులో లోకేష్ ప్రకటించడాన్ని సైతం కవిత తప్పుపట్టారు. ఇదేమీ మీ బాబు సామ్రాజ్యం కాదంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్ర పార్టీలకు ఇక్కడి ప్రజలు ఓట్లు వేయకపోవడంతోనే దుకాణం బంద్ పెట్టుకున్నది మర్చిపోయారా అంటూ కవిత నిలదీశారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆంధ్ర వాళ్ల విగ్రహాలు పెడుతున్నారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కవిత అన్నారు. దానికి కారణం ఆంధ్ర రాజకీయ నాయకుల ఏజెంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఉండటమని అన్నారు. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతుంది కాదని, ఒక కుట్ర ప్రకారం మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమకారుల కోసం పెట్టుకున్న సభలో ఆంధ్ర వాళ్ల గురించి మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మన అస్తిత్వం మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ కుట్రలను నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది అని కవిత తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు.
అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తుంది. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇదివరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచిద్దాం. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్ళుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు చూపుగా వచ్చినా, ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం. వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయిన, వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటామంటే మాత్రం ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, తెలంగాణలో జనసేనాని పవన్ కళ్యాణ్ తలపెట్టిన నవనిర్మాణ సంకల్ప సభకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? తరంగిణి, తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రేపు జరగాల్సినటువంటి తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ, జనసేన సాధక సమ్మేళనం పేరిట ఏర్పాటు చేసిన సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తా ఉన్నది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు శాంతి పద్ధతుల దృష్ట్యా పర్మిషన్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే దీంతో సభ నిర్వహణ కోసం జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే మరోవైపు ఈ సభపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు దీనిపైన విమర్శలు గుప్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. అయితే కాసేపటి క్రితం హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ నిర్వహించిన తలబెట్టిన సభపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే తెలంగాణ ఏర్పాటును ఇష్టపూర్వకంగా అంగీకరించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని ఇక్కడ నవనిర్మాణ సభ నిర్వహిస్తున్నారనేది పొన్నం ప్రభాకర్ ప్రశ్నించినటువంటి అంశం కనిపిస్తా ఉంది. గత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన వచ్చినప్పుడు తాను తీవ్ర మనస్తాపానికి గురై ఏకంగా 11 రోజుల పాటు అన్నం ముట్టలేదని స్వయంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు తెలంగాణ గడ్డపై సభలు పెట్టే నైతిక హక్కు లేదని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. అయితే ఇక్కడి ప్రజల భావోద్వేగాలను గాయపరిచిన జనసేనాని ముందుగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలంటూ కూడా పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మరోవైపు కవిత కూడా ఆ పవన్ కళ్యాణ్ సభ పైన తీవ్ర విమర్శలు గుప్పింది. ఆంధ్రాలో రాజధాని కట్టడం చేతకాకే ప్రస్తుతం తెలంగాణ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కల్వకుంట్ల కవిత ఆగ్రహం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఆంధ్ర రాజకీయ నాయకుల ఏజెంట్ తెలంగాణ సీఎం గా ఉండడంతో వారి డ్రామాలు పెరుగుతున్నాయనేది కవిత ఆరోపించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందు తమ సెక్రటరియట్ లోని నీళ్లు రాకుండా చూసుకోవాలని కవిత సూచించారు. ఈ తర్వాత తెలంగాణలో జనసేన సభ పెట్టుకొని ఎద్దేవా చేశారు. ఎందుకు పెట్టుకుంటున్నారు ఏంటనేది కూడా ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి మనకి కనిపించింది. ఓవరాల్ గా ఇటు పవన్ కళ్యాణ్ కి కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు. తరంగని తను అంటే చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద ఫోకస్ పెట్టి ఇక్కడ జనసేన పార్టీని ముందుకు తీసుకురావాలనే నేపథ్యంలో రేపు భారీ ఎత్తున సభ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ సభని ప్రభుత్వం మరి పర్మిషన్ నిరాకరించబడంతో హైకోర్టు కూడా వెళ్తామంటారు అన్నట్టుగా జనసేన నేతలు మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో పవన్ కళ్యాణ్ కి ఇక్కడ అర్హత లేదు అన్నట్టుగా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో చాలా సార్లు పవన్ కళ్యాణ్ తెలంగాణపై కొన్ని విమర్శలు చేశారు. అటు కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది, తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది అనే విధంగా గతంలో
చేశారు. రీసెంట్ గా కూడా తెలంగాణ ఏర్పడడంతో 11 రోజులు మొన్న ఏదైతే ఆవిర్భావ దినోత్సవం ఉందో, పోయిన ఆవిర్భావ దినోత్సవం సంబంధించి 11 రోజులు అన్నం ముట్టలేదు నేను, నాకు చాలా బాధ అనిపించింది రాష్ట్రం విడిపోవడం అంటూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తూ తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ పడే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సమాజానికి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సింది. క్షమాపణ చెప్పేంత వరకు కూడా తనకి ఇక్కడ అడుగు పెట్టడానికి వీలేదు, సభలు పెట్టడానికి వీలేదు, ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నావు పవన్ కళ్యాణ్ అంటూ కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కావచ్చు, ట్విట్టర్ వేదిక కావచ్చు, అదేవిధంగా మీడియా ముందుకు వచ్చి మరి కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా ఉన్నారు. మరి చూడాలి ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా. మరి సభని మరి మరో రోజుకి, మరో డేట్కి మార్చుకుంటారా, లేకపోతే తెలంగాణలో పలు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేస్తున్నటువంటి విమర్శలపైన తన సమాధానం ఏమైనా ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.